ఫ్రెండ్స్, భగవంతుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? అని చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కదా. మరి ఎక్కడున్నాడని నిరూపించాలి? ఈ సమయంలో నిద్రలేవండి, ఈ సమయంలో తెల్లారింది, ఈ సమయంలో ఆహార అన్వేషణకి పశుపక్షాదులను సైతం వాటి విధి నిర్వహణలో ముందుకు వెళ్ళండి అని ఆ సమయాన్ని సూచిస్తుంది ఎవరు? సూర్యదేవుడు కాదా? విశ్వంలో అద్భుతమైన విశ్వశక్తి ఉంది. దాన్ని మీరు గ్రహించి మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోండి అని చెప్తున్నది ఎవరు? ఆ పరమాత్మ కాదా? మనం తీసుకున్న ఆహారం ఎంత భాగం నీరుకి వెళ్ళాలో, ఎంత భాగం విసర్జనకు వెళ్ళాలో, ఎంత భాగం మనకి గ్లూకోజ్గా శక్తినివ్వాలో, ఎంత భాగం రక్తంలో కలవాలో ఇవన్నీ నిర్ణయించింది ఎవరు? దేవుడు కాదా? మనలో ఉండి నిత్యం మనల్ని చైతన్యవంతుల్ని చేస్తూ, మన ఆలోచనలకి పదును పెడుతూ, మనకి మరింత శక్తినిస్తూ, ఏది తీసుకుంటే మన శరీరానికి సరిపోతుందో సరిపోదో తూకం ప్రకారం మనల్ని బ్యాలెన్స్ చేస్తూ మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది దేవుడు కాదా? మనం తీసుకున్న ఆహారంలో ఏ నిష్పత్తి ఎంతో సైన్స్ చదువుకున్న తర్వాత సైన్స్ నిర్ణయిస్తోంది. కానీ సైన్స్ కన్నా ముందు మరి భగవంతుడే కదా మనలో ప్రతి భాగం, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా పనిచేస్తే ఈ జీవి నడుస్తుందో అని నిర్ధారించింది దైవం కాదా? నాలుక ద్వారా మాట్లాడడం, చెవు ద్వారా వినడం, కళ్ళ ద్వారా చూడడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడం, చూడడం, తెలియడం, ఇలాంటి అనుభూతులన్నీ నేర్పించింది మెదడుకి దైవం కాదా? ఇవన్నీ ఇలా జరుగుతుంది అని సైన్స్ మాత్రమే చెప్తుంది. సైన్స్ మనల్ని సృష్టించలేదు, దైవమే మనల్ని సృష్టిస్తుంది. దైవమే మనకి నడక నేర్పిస్తుంది. భూమి మీద నడవటం, ఎంత ఆకాశంలోకి ఎంత ఎత్తుకి ఎదిగినా మనిషి శ్వాస ఉన్నంత వరకు, శ్వాస ఆగిపోయాక ఎంత ఎత్తుకి ఎదిగిన మనిషి అయినా భూమి మీదకి రావాల్సిందే మళ్ళీ.